హాయ్ హలో వెల్కమ్ టు స్వానీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పచ్చడిని ప్రిపేర్ చేయబోతున్నానండి. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్తో ఒకసారి చికెన్ పచ్చడి ప్రిపేర్ చేశారంటే చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తుందండి. ఈ చికెన్ పచ్చడి కోసం మసాలా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో పర్ఫెక్ట్గా చూపించారండి. ఈ విధంగా మనం అప్పటికప్పుడు చేసుకున్నట్లయితే మసాలా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అప్పటికప్పుడు ఈ విధంగా మసాలా వేసుకోవడం వల్ల చికెన్ పచ్చడి అనేది ఇంకా టేస్టీగా వస్తుంది. కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ట్రై చేయొచ్చండి ఈ చికెన్ పచ్చడి. ఇప్పుడు ఈ వీడియోలో చికెన్ పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 kg బోన్లెస్ చికెన్ని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలండి. మనకి చికెన్ పీస్ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మరి పెద్దగా కాకుండా మరి చిన్నగా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని చికెన్ని బాగా మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు కావాలంటే బోన్స్ ఉన్న చికెన్ కూడా తీసుకోవచ్చండి. కాకపోతే చికెన్ పచ్చడి కోసం ఈ విధంగా బోన్లెస్ చికెన్ తీసుకుంటేనే చాలా బాగుంటుంది. ఈ విధంగా మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడాక అందులో మనం ముందుగానే మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసేసుకోవాలి. ఆయిల్ ఏమీ వేయనవసరం లేదండి. ఈ విధంగా చికెన్ వేసుకొని ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చే విధంగా చికెన్ బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చే విధంగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది కదా. ఈ విధంగా వాటర్ అంతా బయటకు వచ్చేయడం వల్ల మనకి చికెన్ పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం డ్రై అయ్యే విధంగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి చికెన్ని. చూడండి, ఇందులో ఉన్న వాటర్ అంతా బాగా డ్రై అయిపోయింది కదా. ఈ విధంగా డ్రై అవ్వాలి. అప్పుడే మనకి చికెన్ పచ్చడి అనేది చాలా బాగుంటుంది. తర్వాత మనం మసాలా కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 దాల్చిన చెక్క, 10-15 లవంగాలు, 10 యాలకులు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వీటిని కొంచెం దోరగా ఫ్రై అవనివ్వాలండి. ఇప్పుడు ఇందులో 4 టేబుల్ స్పూన్స్ ధనియాలు యాడ్ చేసుకోవాలి. మనకి మసాలా ఎంత క్వాంటిటీలో కావాలి ఏంటి అనేది చూసుకొని ధనియాలు యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా 4 టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకొని వీటిని మొత్తాన్ని మనం దోరగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా దోరగా ఫ్రై అయిన తర్వాత వీటిని కాసేపు చల్లారనివ్వాలి. ఇవి చల్లారే లోపు మనం చికెన్ డీప్ ఫ్రై కోసం ఈ విధంగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడాక అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. మీరు పల్లి నూనె కూడా వాడుకోవచ్చు అండి. మనకి పచ్చడి కోసం అయితే పల్లి నూనె చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా ఆయిల్ వేడాక ఇందులో మనం ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని బాగా కలుపుకుంటూ ఈ చికెన్ అనేది మనకి గోల్డెన్ రెడ్డిష్ కలర్లో వచ్చేంత వరకు బాగా కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అప్పుడే మనకి చికెన్ అనేది లోపలి వరకు ఉరుకుతుంది. మన హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే మనకి చికెన్ అనే కలర్ వస్తుంది కానీ సరిగ్గా ఉడకదు. ఈ విధంగా ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగానే వేయించి పెట్టుకున్న మసాలాని ఇందులో వేసేసుకొని బాగా పౌడర్ లాగా చేసుకోవాలి. చూడండి, మనకి ఈ విధంగా చక్కగా పౌడర్ లాగా చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా అప్పటికప్పుడు మనం మసాలాను ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. చూడండి, మనకి మసాలా అనేది ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడు చికెన్ అనేది ఈ విధంగా గోల్డెన్ రెడ్డిష్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూడండి, మనకి చికెన్ అనేది అక్కడక్కడ ఎల్లో కలర్, అక్కడక్కడ ఆరెంజ్ కలర్ ఉంది కదా. మనకి మొత్తం గోల్డెన్ రెడ్డిష్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం ఈ చికెన్ పచ్చడి మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. అప్పుడే చూడండి, ఈ విధంగా గోల్డెన్ రెడ్డిష్ కలర్లోకి వచ్చింది. చాలా చక్కగా కుక్ అయిందండి చికెన్ అయితే. ఈ విధంగా గోల్డెన్ రెడ్డిష్ కలర్లోకి వచ్చాక ఈ చికెన్ని మనం పక్కన తీసి పెట్టుకోవాలి. ఇదే ఆయిల్లో 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన మొత్తం పోవాలండి, అప్పుడే మనకి పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది. ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. మీకు కరివేపాకు ఇష్టం లేకపోతే యాడ్ చేసుకోకుండా పర్వాలేదు. ఇప్పుడు ఇందులో 4 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి, 3 టేబుల్ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలండి. ఈ విధంగా బాగా కలుపుకొని 2-3 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. చూడండి, మనకి గ్రేవీ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి, అప్పుడే మనకి చికెన్ పచ్చడి అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఉప్పు కారం మొత్తం పట్టే విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలి చికెన్ని. మనం ఎప్పుడైనా సరే ఏ పచ్చడి చేసినా కూడా అందులో ఆయిల్ ఉండేలాగా చూసుకోవాలండి, అప్పుడే మనకి చికెన్ పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది. అదే ఆయిల్ లేకుండా డ్రైగా చేసుకున్నట్లయితే మనకి పచ్చళ్ళు అనేవి పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో పొట్టు తీసి పెట్టుకున్న 10-15 వెల్లుల్లిని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. మీకు వెల్లుల్లి ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఈ చికెన్ని కాసేపు చల్లారనివ్వాలండి. ఈ విధంగా చికెన్ మొత్తం చల్లారిన తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్స్ నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. చికెన్ వేడిగా ఉన్నప్పుడే మనం నిమ్మరసాన్ని యాడ్ చేసుకోకూడదు, ఈ విధంగా చల్లారిన తర్వాత యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి రెడీ. ఈ చికెన్ పచ్చడి మనకి 2-3 నెలల పాటు నిల్వ ఉంటుందండి. మీరు బయట కూడా పెట్టుకోవచ్చు, కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఇలా వేడి అన్నంలో చికెన్ పచ్చడి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి. ఈ విధంగా చికెన్ పచ్చడి ఒకసారి చేసుకుంటే మన ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు కానీ, పప్పు కానీ, సాంబార్ కానీ చేసుకొని ఉన్నప్పుడు మన సైడ్ డిష్గా కానీ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.